కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో మనకి గ్రహ స్థితిగతుల వల్ల సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము విధవలతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరైతే మరి మగవాళ్ళు ఉన్నారో విధవ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మరి రాహువు, నేను శాస్త్ర ప్రకారం చెప్తున్నాను, సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహము విధవలతో సంభోగము అని శాస్త్రం చెప్తుంది. ఏమీ పండితుడు ఇది కాదని చెప్పమనండి, చూస్తాను నేను. కాబట్టి మీరెందుకు రా బాబు కంగారు పడతారు? మీకు ఆల్రెడీ ఇష్టమే అక్రమ సంబంధం కావాలా, అక్రమ సంబంధం కావాలా, అక్రమ సంబంధం కావాలా అని. పైకి మాత్రం అబ్బే నేను ఆయాం శ్రీరామచంద్ర, నెక్స్ట్ ఆయన బ్రదర్ని అన్నట్టు బిల్డప్లు ఇస్తారు. 95%, అందులో డౌటే లేదు, మొహమాటం లేదు. ఇక ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేసినాయి, జీతభత్యాలు పెరిగిపోయినాయి, ఆదాయాలు పెరిగిపోయినాయి. ఇంకేముంటుందండి ఖాళీ టైంలో? లవ్ లవ్ లవ్. ఉద్యోగాలు చేయండి రా బాబు అని ఫైల్స్ ముందేస్తే లవ్ లెటర్లు రాస్తానికి చూస్తూ ఉంటారు. స్టూడెంట్ గాళ్ళు వీళ్ళని ఫోన్లు ఇచ్చి చదవండి రా గూగుల్లో అంటే వీళ్ళు వీడియోలు చూస్తారు, లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు. ఎంత కష్టపడితే వాట్సాప్ కనిపెట్టాం నాయన. ఇలా లవ్ అఫేర్లకిను లవర్స్కి ఫోటోలు పంపించుకోవడానికి ఈ వాట్సాప్లో. కాబట్టి ఈ కన్యారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఉన్నాయి. విధవా సంభోగం అని మురిసిపోతూ వెళితే మీకు గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధులు ఒకప్పుడు ఉండేవి. ఆ మధ్యకాలంలో డైరెక్ట్ ఎయిడ్స్ వచ్చేసింది, అవి పోయినాయి. తర్వాత ఇప్పుడు మీకు సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మీరు ఏ స్త్రీ జోలికి వెళ్ళకండి. నెక్స్ట్, ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు సర్వ అదృష్టాలని ఇస్తుంది. పూర్వజన్మలో మీకు ఉన్నటువంటి అదృష్టాలన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే ఆ టైం వచ్చినప్పుడే ఇస్తారు. తల్లిదండ్రులు కూడా ఆస్తులు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోతూ రాసిస్తారు. ముందెందుకు రాసేవారు? ముందుకు రాసిస్తే మీరు వాళ్ళ చేతుల్లో చెప్పకూడదు పెడతారు. పిల్లలు కదా అని చెప్పి ముందు రాసిచ్చారనుకో, గ్యారంటీగా మీ పిల్లలతో మీరేమో వారం వీకెండ్స్ హోటల్స్ వెళ్తారు. పాప ముసలోళ్ళు మాత్రం వండుకొని చెప్పకూడే అనమాట. వాడు ఎంతటి నిజాయితీపరుడు కొడుకైనా కూతురైనా సరే. అంటే పరిస్థితులు అలా చేస్తాయమ్మా, మనుషులు కాదు. మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. సర్కమ్స్టాన్సెస్ విల్ డిమాండ్, ఇట్ విల్ కమాండ్ యూ టు డూ లైక్ దాట్. ఇందులో నో ఎగ్జంప్షన్స్. కాబట్టి ఈ కన్యారాశి వారందరూ కూడా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి సీట్లు వచ్చేస్తాయి, కోర్సులు వచ్చేస్తాయి, కోరుకున్న కోర్సులు. మీరు ఏదనుకుంటే అది కన్యారాశి అయిపోతాయి. ఇంకా ఏమండి మాకు అవ్వట్లేదంటే అంటే మిమ్మల్ని మించిన ఇంకా దరిద్రుడు ఇంకొకటి ఉన్నాడు అనమాట. కన్యారాశిలో ఈ గ్రహస్థితి ఉండి కూడా మాకు అవ్వట్లేదండి, మాకు ఉద్యోగాలు రావట్లేదండి, మాకు లవర్స్ దొరకట్లేదండి, మాకు ఏదనుకుంటే అది అవ్వట్లేదండి అంటే వాడు ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడి ఫ్రెండ్ ఉన్నాడు కుచేలుడు అని, సుధాముడు. వాడు రాధమ్మకే శాపం పెట్టిన దరిద్రుడు అనమాట. వాడు కృష్ణ భక్తుడు. వాడు పాపం శ్రీకృష్ణుడు వాడిని ఏమండు, అసలు ఒక్క మాట కూడా అండు. వాడికంటే దుర్భరమైన దారిద్రము, వాడికంటే దీనాతిదీనమైనటువంటి దరిద్రము, వాడికంటే హీనాతిహీనమైన జాతకాలు అనమాట. మీరు ఏది కలగలేదండి. కాబట్టి హోప్ మీ అందరి జాతకాలు బాగున్నాయని కోరుకుందాం. ఇంకా బాగుండడానికి కొన్ని చిట్కాలు చెప్తాం, చేసుకోండి. మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు దానిపైన వటయక్షిణీయులు ఉంటాయి. బాగా కష్టాలు ఎక్కువైపోయి డబ్బులు రావట్లేదు అనుకోండి, ఆ చెట్టు ఎక్కండి, ఆ కొమ్మ మీద కూర్చొని జపం చేయండి. చెట్టు బాగా లావుగా ఉంది, మేము పడిపోతాం, కాలు ఎరగొట్టుకోవద్దు, నాకేం సంబంధం లేదు, లేకపోతే నీడలో కూర్చొని చేసుకోండి. ఓకే, రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తే కుదరదు. నీళ్లు పోయండి, ఒక బకెట్ నీళ్లు పోయండి. దాని మొదట్లో లక్ష్మీనారాయణులు ఉంటారు, శనీశ్వరుడు ఉంటాడు. అలాగే దొంగ పువ్వులు కొయ్యొద్దమ్మా, పూజలు చేస్తున్నారు. ఓనర్లు పడుకుంటే పాపం 1 గంట లేటుగా ముసలాళ్ళు అయిపోయారు, పాపం లేచి కోసుకుందాం అనుకుంటే వాకింగ్ అని ఆడవాళ్ళు మగవాళ్ళు కవర్లు పట్టుకొని వెళ్ళిపోవడం, ఓనర్లకు ఒక్క పువ్వు కూడా లేకుండా మొత్తం పువ్వులన్నీ కోసేయడం. ఇలా కోసేస్తే మోతీనగర్లో ఒక ఆయన నా స్నేహితుడు ఉండేవాడు, రాము గారిని, అలాగే కోసుకొచ్చేవాడు.
ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఆల్జీమర్స్ వ్యాధి వచ్చేసింది, పాపం మర్చిమర్పు వచ్చింది, అంతా మర్చిపోయాడు, బెడ్ మీదే ఉంటున్నాడు. మీకు కూడా అదే గతి పడుతుంది. ఎప్పుడు ఎప్పటి పువ్వులు కూడా వేయద్దు అసలు, కొనుక్కోండి 10 రూపాయలు ఎట్టి. అంత దేవుడికే కదండి, దేవుడు గుళ్ళోనే ఉంటాడు. బోగస్ గాళ్ళు అందరూ గుళ్ళు కడుతున్నారా, బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారా, పంతులు బిజినెస్, అటుపళ్ళు అమ్మేవాళ్ళు బిజినెస్, చెప్పులు బిజినెస్, అలా ఆల్ బిజినెస్ అయిపోయింది గుళ్ళన్నీ కూడా. అసలు మీకు భక్తుల్ని హీనాతిహీనంగా తోసేస్తున్నారు. తిరుపతి దగ్గర నుంచి ఏ గుడైనా తీసుకోండి, వెళ్ళిపోండి 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 అని చేస్తున్నారు. మీరు నేను చెప్పినట్టేనండి, ఓన్లీ 1 month ఇలాంటి దేవస్థానాలు, చిన్న చిన్న దేవస్థానాలు వాటిని చూసి బిల్డప్లు ఇస్తున్నాయి. ఒక్క నెల ఎవ్వడు కూడా హుండీలో డబ్బులు వేయద్దు. మీరు వెంటనే భక్తులంతా కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళకి జతపత్యాలు ఎలా వస్తాయో చూద్దాం. ధర్మం గిర్మం తర్వాత చూద్దాం. ముందు కరెక్టింగ్ ద సొసైటీ ఇస్ రియల్ డివోషన్. దట్స్ వాట్ స్వామి వివేకానంద సెడ్. అండ్ యు ఆర్ స్పాయిలింగ్ ద సొసైటీ. కాబట్టి ఏ దేవాలయాల్లో కూడా ఎక్కడైతే మిమ్మల్ని తోసేస్తున్నారో దేవాలయాలకు భక్తులంతా కూడా డబ్బులు వేయొద్దు, డొనేషన్స్ ఇవ్వద్దు. స్టాప్ ఇట్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళు రావు. తిరుపతి లాంటి పెద్ద దేవస్థానాల్లోనే కరోనా టైంలో ఏగలు తోలుకున్నారు ఎవరు భక్తులు వెళ్ళక. ఈ చిన్న చిన్న బచ్చా దేవస్థానాలు ఎంత. కాబట్టి జాగ్రత్తగా మీరు అతిభక్తి పెంచుకోకుండా జాగ్రత్తగా చేయండి, సొసైటీని బాగు చేయండి. మీ జాతకం బాగుంది, చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోసి దొంగ పువ్వులు కొయ్యకుండా ఇటువంటి గుళ్ళక మీరు పువ్వులు పట్టుకెళ్ళి దేవుడికి ఇస్తున్నాం. మీ ఇంట్లో దేవుడు లేడా? దేవుడు అంటే విగ్రహాల్లోనే ఉంటాడా? ఇవన్నీ తెలుసుకోండి. ఫ్రీగా మీ జ్యోతిష్యం కోసం మాకు కాల్ చేయండి. 24/7 అర్ధరాత్రి 1 గంటకైనా కూడా ఇచ్చి మీరు, నో ప్రాబ్లం. ఐ విల్ ఆల్వేస్ బి అవైలబుల్. కండిషన్స్ అప్లై. పిచ్చి ప్రశ్నలు అడిగితే మాత్రం, రీజన్ లేకపోతే మాత్రం తోలు తీసేస్తాను, అందులో మాత్రం డౌట్ లేదు. శుభమస్తు. జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం. జ్యోతిష పిపాసులు, నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా. ఏంట్రా బాబు పిపాసి పిశాచి అనుకుంటున్నారా? పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు. మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నూలిపోగలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్. మీరు మా ఆత్మీయులు, ఫ్రెండ్స్. కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? అసలు కుంభమేళాకి వెళ్ళాలండి. మనకిప్పుడు ఏ వీడియో చూడండి, ఏ ఛానల్ చూడండి, 144 సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళా అంటున్నారు. వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు, అండ్ ఏదో టెలిస్కోప్, క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు. ఫాస్ట్. అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఆల్ ద సైంటిస్ట్స్, ఇంజనీర్స్, జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిరి నేను 4 సంవత్సరాలు అయింది. వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను 1/3/5. దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను. అది చెప్పండి ఫస్ట్. ఎనీ సైంటిస్ట్, ఎనీ ఇంజనీర్, ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్రాభినయం చేసినటువంటి ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. మరి మీరు చెప్పాలి కదమ్మా, కమాన్, అది ట్రై చేయండి ఫస్ట్. అది చేసిన తర్వాత మనము ఒక కారు యొక్క వెలాసిటీ మీటర్స్/సెకండ్లో చూస్తాం, km/h చూస్తాం. వేర్ నాసా ఇస్ గివింగ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ వెలాసిటీ ఇస్తున్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు. యూనిట్ని నాసా సైంటిస్టులకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్స్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ వెలాసిటీ? ఇస్రో సైంటిస్ట్స్, డిఆర్డిఎల్ సైంటిస్ట్స్, నాసా సైంటిస్ట్, కమ్ ఆన్, ఆన్సర్ టు ద పాయింట్. ఈ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను, దీని యూనిట్ ఎంత? సెవరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్. యూ ఫిలప్, మీరు ఫిలప్ చేయండి ఆ గ్యాప్ని. కాబట్టి హూ టోల్డ్ యూ దట్ 144 years తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ? ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి. మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానపల్లిలో
మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రామ కూటమి అనేటటువంటిది ఆ కుంభమేళా సమయంలో జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 1961 అండ్ 62లో జరిగింది. మళ్ళీ అదే కుంభమేళా మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు. అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి. ఆ ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక, గంటలు భరించలేక ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. ఒక 5 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది. బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను. ఆ బనగానపల్లి ప్రజలంతా చెప్తున్నాను. ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా. మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక 10 రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు, పుష్పించింది. ఆ తర్వాత ఒక 5 రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు, చనిపోయింది. ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు. సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు. ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా, సత్యయుగమా, కృతయుగమా? కమాన్, గివ్ ద మెజర్మెంట్. అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు. నేను ఒక అధర్వణ మీద పండితుడిగా, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను. బనగానపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి, వీరబ్రహ్మేంద్ర స్వామి కల్టు వాళ్ళని, తెలుస్తుంది మీకు. మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి, చూడండి. కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాశీ బిట్టినిలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు. తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అంతా కూడా మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ప్రళయం అయింది, జీవరాశి నశిస్తుంది, మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు. దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది. ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది, ఈ భూమి అంతా కూడా అతుక్కుంది. కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది, ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది, ద్వాపర యుగంలో జరిగింది, తర్వాత కలియుగంలో జరిగిందని క్లియర్గా చెప్పబడింది. అంటే ఈ శివుడు 4 సార్లు త్రిశూలాన్ని ఎత్తి త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను మళ్ళీ దించేవాడు. ఎత్తడం దించడం, ఎత్తడం దించడం, ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా. అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా? బోగస్ పురోహితులు కాదు, నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు. కలియుగే ప్రథమ పాదే అని చదవరు ఎవరు కూడా, సత్యయుగే ప్రథమ పాదే అనే చదువుతాం కాశీలో. బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు బ్రహ్మశ్రీ మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు, బెంగళూరు వెంకటరామన్ గారు, వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు, వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు, మా గురువులు కాబట్టి వాళ్ళు. మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి 5 గ్రహాలు ఒకే లైన్, ఒకే అలైన్మెంట్లో ఈ 25వ తేదీ జనవరి నెల 2025లో వస్తుంది అని చెప్పబడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ కుంభమేళా అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా, ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది 2025లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది. అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు, ట్రైన్లు, కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం. సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు
వృషభ రాశిలో ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం, ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెసే వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడుగా ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది, ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటున్నాము. మరి మట్టి ముద్ద అంటాం. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యు డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో, కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మీడియం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దాం అంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా, వాసన వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళు కుళ్ళ పెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే పగులు వచ్చేస్తుంది, పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం. స్నానం చేయకపోయినా, నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మ నాకు చలేస్తుంది, వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్మని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి ఆయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి, కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికిన వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్, ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా, మా శిష్యులందరినీ తీసుకొని, ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు ఇక. కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 గంటలు 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలి. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి. మా గోదావరి నదికి, మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు, అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట. అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్, రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట. ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు, ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్నీ ఓపెన్ మాట్లాడుకోవాలా.
కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది. లక్షల మంది, కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ డిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలని మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు, చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో వరకు ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ అయినా. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం. కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా. నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై. అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంపోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ కాదు. పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి.